టీఆర్ఎస్ కార్యకర్తలు కుక్కలాగా మాట్లాడుతున్నారు అంటారు. కుక్కలాగా మాట్లాడుతుంది ఎవరండి? 10 ఏళ్ల నుంచి ఎవరు మాట్లాడుతారు కుక్కలాగా? ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియదా? మీ అందరికి తెలియదా? ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కటే మీరు అంటారు గారు ప్రభుత్వ భూములు అని చెప్పి, అంజయ్ యాదవ్ గారు ప్రభుత్వ భూములు ఆక్రమించారంటే ఏ దానికైనా సిద్ధమే అని చెప్పిండు ఆ రోజు గుట్టంగా. మేము గిట్ట అంటున్నాం ప్రభుత్వం మీద ఉంది, అధికార ప్రభుత్వం మీద ఉంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఏ విచారణ మీరు చేసుకోవడం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన భూముల విషయం మాట్లాడుతున్నారు. నిన్న 100 ఎకరాలు ఉందని చెప్పిండు మా అంజయ్ యాదవ్ గారు. 100 ఎకరాలు ఉంటే సీలింగ్ చేయరా అంటారు. వాళ్ళ తాత పేరు మేము 100 ఎకరాలు ఉంటే 3 కొడుకులు ఉంటారు. 3కి వంచినాక సీలింగ్ ఎట్లా చేస్తారు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా మాట్లాడడానికి. 54 ఎకరాలు ఉంటుంది ఒక్కొక్క కొడుకు హక్కు. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా మాట్లాడడానికి. ఇంకొకటి సర్వే నెంబర్ 2లో ఎక్లాస్ కాన్పేటలో ల్యాండ్ అక్విజిషన్ చేసిరు. ఇండ్ల పట్టాల కోసం 2 ఎకరాలు తీసుకురు సర్వే నెంబర్ 2లో. తీసుకున్న తర్వాత మా ఎమ్మెల్యే గారు అలా సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు వద్దు, మాకు ఆ భూమికి భూమి ఇయ్యండి అని చెప్పింది. పక్కన సర్వే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 2 ఎకరాలకు గ్రామసభ పెట్టి, ఆ గ్రామసభలో అప్పుడు కూడా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఆ గ్రామంలో. వాళ్ళందరి సమక్షంలో, అధికార సమక్షంలో మాట్లాడితే ఆ రోజు ప్రభుత్వ భూమి పక్కనున్న భూమిని 3 ఎకరాలు అని చెప్పిరు, తీర్మానం చేశారు గ్రామసభలో. తర్వాత 2 ఎకరాలు ఇచ్చిరు. అది మంచి విలువైన ల్యాండ్. అది పోయినా కానీ ఏమనలేదు ఆ రోజు. 136 సర్వే నెంబర్లో ల్యాండ్ అక్విజిషన్ చేసిరు. అది గిట్టంగా 136 ల్యాండ్ అక్విజిషన్ చేసిరు, మడికట్ట అది. దాంట్లో గిట్టంగా అక్విజిషన్ చేసినందుకు మాకు పైసలు వద్దు, ప్రభుత్వ భూమి పక్కన ఉంది ఇవ్వండి అని చెప్పింది. ఇయ్యలేరు. అప్పుడు ఇవ్వకపోతే రామకృష్ణారెడ్డి అడ్వకేట్ తోటి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేఖ రాసి, అప్పుడున్నటువంటి కలెక్టర్కి లేఖ రాసి ఆ భూమి అంతా భూమి తీసుకురు. వాళ్ళే ఇచ్చిరు లీగల్గా. ఇంకా ప్రభుత్వం ఆక్రమించినట్టు ఎక్కడ ఉంటుంది? మేము ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నాం. ఎప్పుడన్నా మేము ఆక్రమిస్తే పటేల్ పట్వార్ నుంచి, సర్పంచ్ నుంచి ఎంపీపీగా జడ్పీటీసీగా చేసిన తర్వాత, జడ్పీటీసీ వరకు అక్కడనే చేసింది కదా, ఆ గ్రామాలలో వెళ్ళండి, ఆ మండలంలో. తర్వాత 10 ఏళ్లలో ఈ షాద్నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వెళ్ళండి. ఎక్కడైనా ₹1 లంచం తీసుకుంటే, ఎక్కడైనా ఒకసారి అవినీతి జరిగితే ఆ ప్రజలను అడగండి, చెప్తాను. మీరు ఎప్పుడు ఇదే, ఎప్పుడు మేము మాట్లాడలేం. ఎందుకంటే ఒక సమయం సందర్భం వస్తుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 22 ఇంచుమించుగా 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మీరు చేసే అభివృద్ధి మాట్లాడాలి కానీ ఎప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే మీద మాట్లాడతారు. మీకు అందరికీ తెలుసు, గతంలో 5-6 మంది ఎమ్మెల్యేలు చేయొచ్చు ఇక్కడ. ఎప్పుడు కూడా పర్సనల్గా అక్కడ ఉన్నటువంటి ఆ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవరిపైన మాట్లాడలే. ఇట్లా ఇదేమన్నా ఆంధ్ర రాయలసీమనా మాట్లాడనికే? నువ్వు అట్లా రెచ్చగొడితే ఇక్కడ రెచ్చిపోనికున్నారా? ఆయన మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా సౌమ్యుడు. నేను గత 10 ఏళ్ల నుంచి ఆయన పక్కనే చూస్తున్నా. నాకు తెలిసినంత వరకు కూడా ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం, ఈ షాద్నగర్ అభివృద్ధి చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అని కూడా నేను ఘంటాపదంగా చెప్తున్నా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు సరైన సమయం మాట్లాడాలి, సందర్భం మాట్లాడాలి, కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. మంచిది కాదు. ఏ పార్టీ అయినా, మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఎవరేందనేది తెలుసు, ఎవరి జీవితాలు ఏందనేది తెలుసు, ఎవరు ఏం చేస్తారు షాద్నగర్కి అనేది తెలుసు, ఎవరు బతుకులేందనేది తెలుసు. కాబట్టి ఆచితూచి మాట్లాడితే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మర్యాదగా మాట్లాడి మీరు చేసే అభివృద్ధిలో మేము సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ లేనిపోని విమర్శలు చేయొద్దు అని చెప్పి ఈ పత్రికాముఖంగా మీ అందరూ కూడా వినవించుకుంటాను, ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను.